ఆకట్టుకుంటోన్న 120 బహదూర్ ట్రైలర్ ది ఫ్యామిలీ మ్యాన్ ట్రైలర్ రిలీజ్. గుడ్ న్యూస్ చెప్పిన కత్రినా కైఫ్. ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. ఫర్హాన్ అఖ్తర్ లీడ్ రోల్ ప్లే చేసిన పీరియాడికల్ వార్ మూవీ 120 బహదూర్ ట్రైలర్ విడుదలైంది. మేజర్ శైతాన్ సింగ్ భాటి రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. మనోజ్ బాజ్పేయి లీడ్ రోల్లో రాజన్ డీకే తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ 3 వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. ఈ నెల 21 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. బాలీవుడ్ కపుల్ కట్రినా కైఫ్, వికీ కౌశల్ తమకు పండంటి మగబిడ్డ పుట్టినట్లు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. మీ అందరి ఆశీర్వాదాలు కావాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అభిమానులంతా శుభాకాంక్షలు చెప్తున్నారు. మైకేల్ జాక్సన్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న మైకేల్ సినిమా టీజర్ విడుదల చేశారు మేకర్స్. మైకేల్ జాక్సన్ రోల్లో అతని మేనల్లుడు జాఫర్ జాక్సన్ నటిస్తున్న ఈ సినిమా 2026 ఏప్రిల్ 24న ఆడియన్స్ ముందుకు రానుంది. ప్రియదర్శి ప్రేమంటే సినిమా నుంచి సెకండ్ సింగిల్ గా పెళ్లి షురు సాంగ్ ఈ శనివారం విడుదల కానుంది. ఆనంది హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఈ నెల 21న ఆడియన్స్ ముందుకొస్తోంది. శర్వానంద్ అప్కమింగ్ మూవీ బైకర్ నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. బైక్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా డిసెంబర్ 6న విడుదల కానుంది. రోషన్ మేఘా అప్కమింగ్ మూవీ ఛాంపియన్ టీజర్ ఆకట్టుకుంటోంది. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా డిసెంబర్ 25న ఆడియన్స్ ముందుకు రానుంది. ఆది సాయి కుమార్ శంబాలా మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. యుగంధర్ ముని డైరెక్ట్ చేసిన ఈ సినిమా డిసెంబర్ 25న విడుదల కానుంది. అల్లరి నరేష్ అప్కమింగ్ సినిమా 12A రైల్వే కాలనీ నుంచి విడుదలైన కన్నొదిలి కలనొదిలి లిరికల్ ఆకట్టుకుంటోంది. నాని కాసరగడ్డ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు హీరోగా నటిస్తోన్న డీసీ సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ సినిమాలో వామిక గబ్బీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈటీవీ ప్రొడక్షన్ లో వస్తున్న రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కింది.